కౌన్సిల్ మెంబర్ ఐఎంఈ నల్గొండ జిల్లా ఐఎంఈ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారాజు గారు మరియు సెక్రటరీ డాక్టర్ రమేష్ గారు, ట్రెజరర్ డాక్టర్ ప్రవీణ్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మెగా క్యాంపు జరుగుతూ ఉంది. ఈ మెగా క్యాంపుకు మా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ సదానంద్, శ్రవణ్, మన మాజిద్, తర్వాత శ్రీకాంత్, రమేష్ మరియు మిగతా మిత్రులందరూ పేరు చెప్పడానికి టైం సరిపోదు. అందరూ కూడా దగ్గర ఒక 50-60 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము వచ్చినాము. మేము మా డాక్టర్ గారు, మా సారు డాక్టర్ పుల్లారావు గారు పిలుపు మేరకు వెంటనే మేము వచ్చి ఈరోజు అదేవిధంగా ఐఎంఏ ప్రెసిడెంట్ గారిని కూడా ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఐఎంఏ ప్రెసిడెంట్, ఐఎంఏ మెంబర్స్ అందరినీ కూడా మా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మేము వారిని సన్మానించుకున్నాము. అదేవిధంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా చాలామంది బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు పుల్లారావు సార్కు, మేడంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పిలుపు మేరకు నేను ఒక ప్రెసిడెంట్గా, నేను ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను పిలిపించిన వెంటనే మా టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక 60-70 మంది రావడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది కావాలంటే అది డబ్బులు తీయగలుగుతాం, బంగారం తీయగలుగుతాం, అన్ని తీయగలుగుతాం, కానీ రక్తాన్ని మాత్రం ఎవరైనా వ్యక్తి ఇవ్వాల్సిందే తప్ప ఇంకా ఏడంగా రక్తం రాదు. కాబట్టి రక్తం ప్రతి ఒక్క డోనర్స్ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు చేస్తున్నారు. ఓకే, ఈరోజు నిజంగా కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ వారు చేపట్టిన ఉచిత రక్తదాన శిబిరం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత ద్వారా చేపట్టిన ఈ యొక్క రక్తదాన శిబిరానికి వందలాది మంది సభ్యులు ముందుకొచ్చి మేము సైతం అంటూ మరి మా మధ్యలో ఉన్నటువంటి ప్రభాకర్ గౌడ్ గారి నేతృత్వంలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నల్గొండ మిత్రబృందం, శ్రవణ్ కానీ, శివ కానీ, సాజిద్ కానీ, అలాగే శ్రవణ్, ఇంకా సదానంద్, ముఖ్యంగా రాజు, అంతా మిత్రులు, శ్రీకాంత్, మేము చేయూతగా ఉంటాం, మీతో మీ సహకారాన్ని అందిస్తామని చెప్పేసి మా చెప్తున్నారు. అలాగే ఎక్స్రే టెక్నీషియన్స్, అలాగే ముఖ్యంగా మెడికల్ రిప్రజెంటేటివ్ తరఫున కూడా చాలామంది ముందుకు వచ్చారు. అక్కడ శివ కానీ, అజయ్ కానీ, ఇక్కడ సాయి కానీ, వాళ్ళంతా కూడా మేము సైతం అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. మా స్టాఫ్ ముఖ్యంగా గణేష్, రమేష్, రాము, మహేష్ కూడా వచ్చారు. ఈ సందర్భం ఒకటే, పేద ప్రజలను ఆదుకోవడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక డాక్టర్గా, ఎందుకంటే మేము చదువుకొని వచ్చినాం, మాలో ఉన్న జ్ఞానాన్ని, మాలో ఉన్న రోగానికి సంబంధించిన లక్షణాలను పేద ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి మా టీం వర్క్, టీం ఎఫర్ట్స్తో మేము ముందుకు వస్తాం. ఏదైతే సామాజిక కార్యక్రమంలో వచ్చిన వైద్య శిబిరాలే కాదు, ఎయిడ్స్ ర్యాలీలే కాదు, లేదా అవగాహన సదస్సులే కాదు, మేము రక్తదాన శిబిరం మా ప్రాణాల శాతం అడ్డబెట్టి ప్రజల ప్రాణాలు నిలబెట్టడానికి, అలాగే మాలో ఉన్న ఐకమత్యాన్ని కూడా చాటి చెప్పడానికి, స్నేహపూర్వకమైన వాతావరణం సృష్టించుకోవడానికి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా, ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా మేము ముందుకొచ్చి ఒక సమాజంలో మేము వ్యక్తులుగా ఉంటామని చెప్పేసి మాకు అన్ని ఐఆర్సీఎస్ అందించిన అమరేందర్ రెడ్డి గారి సిబ్బందికి, అలాగే మా ఎంసీ మెంబర్స్ దశలు కానీ, తర్వాత మాకు వచ్చిన మిత్రులు, అలాగే మా గుండెపోయిన లింగయ్య గారు, అలాగే స్నేహ క్లబ్ నుంచి సింగవలక్ష్మి గారికి, ఇలా పేరు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి అందరికీ సహకారం, ఎదుటివారికి సహాయం చేసినప్పుడే వాళ్ళు కూడా సహాయ సహకారం అందిస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పేరున అభినందనలు. ఎవరైతే రక్తాన్ని దానం చేస్తారో వాళ్ళు మళ్ళీ చిరంజీవులుగా, ప్రాణదాతలుగా మారతారని చెప్పేసి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అరటిపండు, గుడ్డే బిస్కెట్లు ఇస్తా ఉన్నాం. రక్తదాతలు కూడా అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, ఏదైతే విధిగా అక్కడ పెట్టినటువంటి డస్ట్బిన్లలో ఆ పెట్టినటువంటి వాటిని ఇచ్చేసి ఆ పరిసరాలను కూడా మనం అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేటటువంటి భావం కూడా వారికి కల్పించాలి. సిబ్బంది గురించి నేను చెప్పకనే చెబుతున్నాను, ఎందుకంటే అది